సిద్దిపేట పట్టణంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు పట్టణంలోని మహాశక్తి నగర్ రోడ్ నెంబర్ 4లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వల్లి అనే చిన్నారిని దుర్గాదేవి రూపంలో అలంకరించారు. అంతేకాకుండా మండపం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి పిల్లల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. హిందూ సనాతన ధర్మం యొక్క వైభవాన్ని ప్రతి ఒక్కరూ చాటాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మనం శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారి అవతారమైనటువంటి శ్రీ దుర్గాదేవి అవతారంలో భాగంగా శ్రీ వల్లిని మనము అమ్మవారి రూపంలో ఏర్పాటు చేసుకొని ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. మహాశక్తి నగర్ రోడ్ నెంబర్ 4లో దుర్గా అవతారంలో భాగంగా పాపను ఎంతో అద్భుతంగా వారి తల్లిదండ్రులైనటువంటి బుస్స ఆనంద్ కుమార్ మరియు రమ్య గారు తీసుకొని రావడం జరిగింది మండపం దగ్గరికి. ఈ అవతారం పిల్లలతో ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పిల్లలందరిలో కూడా ఆధ్యాత్మిక భావం చిన్నప్పటి నుంచే రావాలి. పెద్దగైనాక రావాలి అంటే చాలా కష్టం. ఒక ఉపాధ్యాయునిగా నాకు కూడా అనుభవం. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే ఏదైనా మనం చేయగలం. పెద్దగైనాక వాళ్ళని మార్చడం కష్టం. కాబట్టి చిన్నపిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు కూడా ఈ నవరాత్రులలో మన హిందూ సాంప్రదాయంలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వారిని తయారు చేస్తూ మన సనాతన ధర్మం యొక్క వైభవాన్ని అందరూ చాటాలి అనేటువంటి మేము ఈ సందర్భంగా మహాశక్తి రోడ్ నెంబర్ 4లో నెలకొన్నటువంటి మండపం నుంచి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు విజయదశమి సందర్భంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మా పాపకి మా కుమారి అయిన వల్లికి దుర్గాదేవి అలంకరణ కోసం గెటప్ వేయించాము. ఈ కాలనీ వాసులు మహాశక్తి నగర్ స్ట్రీట్ నెంబర్ 4 ఈ మహాశక్తి యూత్ అసోసియేషన్ వారు మా వల్లికి ఈ సందర్భాన్ని ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ సనాతన ధర్మం మనం ముఖ్యంగా హిందూ ధర్మంలో సనాతన ధర్మం అనే దాన్ని చిన్నప్పటి నుంచే మనం అందరిలో ఉంచాలి. కాబట్టి మనం ఇప్పటి నుంచే మన పిల్లలందరికీ కూడా సనాతన ధర్మం గురించి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మహాశక్తి నగర్ యూత్ అసోసియేషన్ వారి తరపున మాకు పేరు పేరున ధన్యవాదాలు.